టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ బిడ్డకు జైలు రెడీ అవుతుందన్నారు. చెంచల్గూడలో ఉన్న బీజేవైఎం కార్యకర్తలను బండి సంజయ్ పరామర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులో తీసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కోర్టు రిమాండ్ ఇచ్చింది. ప్రస్తుతం జైలులో ఉన్న కార్యకర్తల్ని పరామర్శించిన బండి సంజయ్ ప్రభుత్వ ఒత్తిడితోనే బీజేవైఎం కార్యకర్తలను జైలుకు పంపించారు. ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని, కేసీఆర్కు జైలు రెడీ అవుతుందని మండిపడ్డారు. ఐటీ శాఖ విఫలం కారణంగానే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిందని విమర్శించారు. ప్రధాన కారణం ఆయనే. ఇలా యువత కోసం ప్రశ్నించాలని ప్రయత్నించినటువంటి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ తో పాటు ఇతర యువమోర్చా కార్యకర్తలను వాళ్ళ రిమాండ్ చేయడం, బెయిల్ రాకుండా చేయడం, వాళ్ళు బాధపడరు. రాజు నేత అన్న కార్యకర్త చిన్న పిల్లలు ఆయన, చిన్న పసిపిల్లలు ఉన్నారు ఆయనకు. ఇవాళ పోలీసులు వేడుకున్నారు, సార్ చిన్న పిల్లలు ఉన్నారు సార్, నేను విద్యార్థులకు యువతకు అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి వస్తున్నా సార్, నేను ఏం మగలవట్లేదు సార్, ప్రశ్నించడానికి వస్తున్నా సార్, ఇబ్బంది పడుతున్నారు సార్, నన్ను వదిలిపెట్టాను సార్ అంటే కూడా కనీసము ఆ రాజు నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ అయినే, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రస్తుతం యువ కార్యకర్త. పోతే బాధపడుతున్నా, ఏం జైలుకి వస్తే బాధ లేదని నాకు. నేను తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, యువమోర్చా కార్యకర్తగా